సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత పార్ట్ జరిగింది. ఇంకా అక్కడ 4 షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఇదేం పెద్ద న్యూస్ కాదు, కానీ 1000 కోట్ల బడ్జెట్, 1000 లొకేషన్ల మధ్య లింక్, ఇది సెన్సేషనల్ న్యూస్లా మారే ఛాన్స్ ఉంది. 1000 కోట్ల పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాని ఖచ్చితంగా 1000 లొకేషన్స్లో తీస్తున్నారు. ఎందుకంత ఖచ్చితంగా 1000 లొకేషన్స్లో తీయాలనుకుంటున్నారు? అదేమైనా సెంటిమెంటా, లేదంటే దాని వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉందా? ఈ డౌట్లే షాక్ ఇస్తున్నాయి. కొందరైతే ఒక్కో లొకేషన్కి 1 కోటి చొప్పున 1000 లొకేషన్స్కి 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్న డిస్కషన్ పెరిగింది. కానీ ఈ 1000 నెంబర్కి ఆ 1000 లొకేషన్స్కి సాలిడ్ కనెక్షన్ ఉంది. హాలీవుడ్ మూవీ డా విన్సీ కోడ్ సినిమా వెనుకున్న లాజిక్స్నే ఇందులో రాజమౌళి ఫాలో అవుతున్నాడట. అయినా మూవీలో మ్యాటర్ ఉండాలి, కానీ ఇవన్నీ దేనికని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ కంటెంట్ని మించేలా ప్రమోషన్ ప్లాన్ చేశాడు కాబట్టే ఈ లాజిక్ వెనుక సెన్సేషనల్ విజన్ ఉందని తెలుస్తోంది. అదేంటి చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా, వీళ్ల కాంబినేషన్లో రాజమౌళి తీసే సినిమాకు 1000 నెంబర్కి విచిత్రమైన లింక్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1000 లొకేషన్స్లో తెరకెక్కబోతోంది. ఆల్రెడీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. మరో 3-4 షెడ్యూల్స్ కూడా ఇక్కడే ప్లాన్ చేశారు. బాహుబలి 2, RRR ఈ 3 కూడా ఇలానే అల్యూమినియం ఫ్యాక్టరీలోనే మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్నాయి. సో అదే సెంటిమెంట్తో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీ కూడా రాజమౌళి ఇలా ఇక్కడే ప్లాన్ చేశాడో లేదో, కానీ 1000 లొకేషన్స్, 1000 కోట్ల బడ్జెట్ మాత్రం అందరి అటెన్షన్ లాక్కుంటోంది. నిజానికి కెన్యాలో ఈ మూవీ షూటింగ్ని 10% పైనే ప్లాన్ చేశారట. అల్యూమినియం ఫ్యాక్టరీ తర్వాత ఫిల్మ్ టీం వెళ్లేది కెన్యాకే అని తెలుస్తోంది. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా 30% తీస్తారట. కంప్లీట్ సెట్స్, గ్రీన్ మ్యాట్ సీన్లన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేసిన రాజమౌళి 10% అల్యూమినియం ఫ్యాక్టరీలో, 30% సౌత్ ఆఫ్రికాలో షూటింగ్ ప్లాన్ చేశాడు. అంటే రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ, సౌత్ ఆఫ్రికా, కెన్యా ఈ 4 లొకేషన్స్లోనే 80% షూటింగ్ జరగబోతోంది. మిగతా 20% షూటింగ్ కోసం ఏకంగా 996 లొకేషన్స్ ఎంచుకుంది ఫిల్మ్ టీం. అదే విచిత్రంగా ఉంది. 1 కాదు 2 కాదు, 996 లొకేషన్స్ని కేవలం 20% సీన్స్ కోసం వాడడం వెనకున్న లాజికే ఎవరికీ అంతు చిక్కట్లేదు. అసలు సింగిల్ అప్డేట్ కానీ మరే ఇతర విషయాలు కానీ బయటకు పొక్కకుండా అగ్రిమెంట్ రాయించుకున్న రాజమౌళి లొకేషన్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ మాత్రం లైట్ తీసుకుంటున్నాడు. ఏ అప్డేట్ ఇవ్వనప్పుడు కనీసం ఇలాంటిదేదో బయటకు వస్తే ఫ్యాన్స్కి పండగని లైట్ తీసుకున్నాడో, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ వల్ల సినిమాకి ఎలాంటి డ్యామేజ్ లేదని అలా లైట్ తీసుకున్నాడో, కానీ 1000 లొకేషన్స్లో సినిమా షూటింగ్ అన్న మ్యాటరే అందరి అటెన్షన్ లాక్కుంటోంది. హాలీవుడ్ మూవీ డా విన్సీ కోడ్లో ఒక్క కోడ్ని బ్రేక్ చేస్తుంటే అక్కడ లొకేషన్స్ మారిపోతుంటాయి. అచ్చంగా ఇలానే మహేష్ మూవీలో ట్రెజర్ హంట్ లాంటి సీన్లు ఉంటాయా, అందుకోసమే అన్ని లొకేషన్స్ అవసరమయ్యాయా అనే డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక ఓ సినిమాలో ఎన్ని ఫైట్లు ఉంటే ఫైట్కి 1 కోటి చొప్పునిచ్చి తెలుగు సినిమాను కొనుక్కుంటారు హిందీ డిస్ట్రిబ్యూటర్స్. అచ్చంగా ఇలానే చాలా లొకేషన్స్, హెవీ సీక్రెసీ ఉన్న సినిమాలు కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్తో పాటు డిస్ట్రిబ్యూటర్ల అటెన్షన్ లాక్కునే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే అది సినిమా కంటెంట్ని మించి మార్కెట్లో ప్రమోషన్ పెంచే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా చేస్తున్నారా లేదా అనేది మాత్రం క్లియర్ కాలేదు. కానీ రాజమౌళి ఏం చేసినా కంటెంట్ లేదంటే మార్కెటింగ్కి సపోర్టు అవ్వాలి కాబట్టి ఆ అంచనాలే నిజమనే అభిప్రాయం పెరుగుతోంది.